ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సో సురేష్ బాబు గారు, ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామండి. కీర్తి గారు, ధనుసు రాశి వాళ్ళు కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారని మనం చెప్పుకోవాలి. అలానే భయపడని అవసరం లేదు. సిచ్యువేషన్ ఫస్ట్ అర్థం చేసుకొని కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. వీళ్ళకి 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటి అర్ధాష్టమ శని నడుస్తుంది, దానితో అష్టమ గురువు నడుస్తుందండి. ఈ రెండే అంటే మేజర్ గ్రహాలు ఇబ్బంది పడే పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. రెండోది, ఈ మంత్లో కూడా చాలా గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవండి. సో కొంచెము సూర్యుడు కానివ్వండి, కుజుడు కానివ్వండి, శుక్రుడు, బుధుడు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. 4 ఎక్కడా కూడా వీళ్ళకి అనుకూలంగా లేదు కాబట్టి దానితోడు నాకు కాల్స్ కూడా ఈ రాశి వాళ్ళకి రావడం స్టార్ట్ అయినాయండి ఆల్రెడీ. సో నేను మనం ఉగాది రాశి ఫలాలు చేసుకున్నప్పుడు కూడా ఇదే చెప్పాను, ధనుసు రాశి వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన మంత్ అని చెప్పేసి. స్లోగా వాళ్ళకి ఆ హీట్ వస్తుంది చాలామంది. సో కొంతమందికి వీళ్ళ ఈ ఇండివిడ్యువల్ హారోస్కోప్లో కనుక దశలు భుక్తులు సరిగా లేకపోతే అది ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అనమాట. ఈ రాశి వాళ్ళు ఇంకా ముఖ్యంగా వేరే రాశులతో అంటే సింహరాశి కానివ్వండి, ఏలినాటి శని నడుస్తున్నా మీన, కుంభ, మేష రాశుల వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంకా అధికమైన ప్రాబ్లమ్స్ అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ఒకసారి రిస్క్ తీసుకోకుండా ఒకసారి మొత్తం హారోస్కోపులు చెక్ చేయించుకొని హోల్ ఫ్యామిలీ అంతా కామన్గా కలిపి కొన్ని రెమెడీస్, చిండి హోమం ఇలాంటి కొంచెం పెద్ద హోమాలు, అభిషేకాలు, పాశుపతావులు ఇవి చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నార్మల్ వాళ్ళు ఓకే, బట్ ఎవరైతే కొంచెం సీనియర్ లెవెల్లో ఉన్నారో, మేనేజర్ లెవెల్లో ఉన్నారో, మంచి పొజిషన్లో ఉన్నారో వాళ్ళకి అంత అమౌంట్ ఇబ్బంది కాదు కాబట్టి వాళ్ళు చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళది ఏది చూసినా కానీ హై లెవెల్లో ఉంటుంది డెసిషన్, ఏది మంచి కానీ చెడు కానీ. అందుకని ఇలాంటి వాళ్ళు కొంచెం ఆలోచించుకొని చేసుకుంటే చాలా మంచిదండి. రియల్ టైంలో చాలామంది రీసెంట్గా ఫోన్ కాల్స్ అవి వస్తూ ఉన్నాయి. సో ఇందులో అవి 2 గ్రహాలు శని, గురువు కాకుండా ఈ మంత్లో మారుతున్న గ్రహాలు కనుక మనం చూసుకుంటే సూర్యుడి వల్ల ఏమవుతుందంటేనండి వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం ద్వేషించబడినట్లు ఉంటుంది. సో ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ధనుసు రాశిలో ఉంటారు. ఇందులో పేరు బలం కనుక చూసుకుంటే ఏ, యో, బా, బీ, బు, దా, భా, దా, భే అనే లెటర్స్ అంతా ఇందులో ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి గ్రహాల యొక్క స్థితి అనుకూలం మనం చూసుకుంటే 4 గ్రహాలు, అన్ని గ్రహాలు ఏది వీళ్ళకి అంత సరిగా సపోర్ట్ ఇవ్వటం లేదు. కాకపోతే నెగిటివ్ సైడ్లో తీసుకుంటే మైల్డ్గా ఎఫెక్ట్ అవుతున్నాయి అని చెప్పుకోవాలి. అంటే పాజిటివ్ అయితే ఖచ్చితంగా లేదు, బట్ అదర్ సైడ్ ప్రతికూలంగా కనుక ఏదన్నా కనుక చూసుకుంటే ఇందులో వాళ్ళకి చాలా పరిస్థితి వీళ్ళు కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అలానే అన్ని గ్రహాలు ఉండటంతో అంత పెద్ద ఎక్కువగా రిస్క్ తీసుకునే అవకాశం కూడా చేయొద్దు ఎవరు. కొంచెం ఆలోచించి పేషెన్సీగా ఉంటే బాగుంటుంది ఈ మంత్లో. ఇందులో మనకేం చెప్పారంటే సూర్యుడి వల్ల ఇలా చుట్టూ ఉండే వాతావరణం ద్వేషపూరితంగా ఉంటుంది. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ఇదే చెప్తూ ఉంటారు అనమాట. ద్వేషం, శోకం, కలహం, పుత్రార్థ లాభమాత్ అని చెప్పేసి ఒక బుధుడు వల్ల మాత్రం కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అది కూడా పిల్లల వల్ల కానివ్వండి, హెల్త్ విషయంలో కానీ, ధనం విషయంలో బుధుడు కొంచెం వీళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. అయితే మిగతా 3 గ్రహాలు ఏవైతే మారుతూ ఉన్నాయో, ఒక గ్రహం శోకాన్ని తీసుకొస్తుందంట, ఒక గ్రహం వచ్చేటప్పటికి ద్వేషాన్ని తీసుకొస్తుంది, ఇంకొక గ్రహం వచ్చేటప్పటికి కలహాన్ని, గొడవలను తీసుకొస్తూ ఉంటుందని చెప్తారు. అయితే ఇవి ఎంత శాతం అంటే చాలా మైల్డ్గా ఒక 30-40% మాత్రమే వీళ్ళకి ఈ యొక్క ప్రభావం ఉంటుంది. అంటే వీళ్ళకి తటస్థంగా ఉండొచ్చు, లేదంటే లైట్గా ప్రాబ్లం ఉండొచ్చే తప్ప విపరీతంగా భయపడనంత అవసరం అయితే లేదు. ఎందుకంటే విపరీత వేదాన్ని కొన్ని కాన్సెప్ట్లతో ఈ చెడు చేయాల్సిన ప్లానెట్కి వేరే గ్రహాలు అడ్డు వస్తున్నాయి అనమాట. దాంతో తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే మనకి 9వ స్థానంలో సూర్యుడు ఉండటంతో వీళ్ళకి చాలా ఇన్నోసెంట్గా కూర్చొని ఉంటే వీళ్ళ చుట్టూ కావాలని చెప్పేసి గొడవలు పెట్టి కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటారు. ఒకదానికి ఒకటి లింక్ పెట్టేసి నీకు శాలరీ హైక్ కావాలంటే ఇన్ని పనులు చేయాలి, ఇది చేయాలంటే ఇది చేయాలి, ఇచ్చేవాళ్ళు ఏదో ఇవ్వచ్చు కదా, ఇట్లా రకరకాల ట్విస్ట్లు ఇవన్నీ పెట్టేసి ఈ రాశి వాళ్ళకి ఇస్తుంటారు. జనరల్గా అర్ధాశ్రమ శని నడవడంతో ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్తో ఉంటాయి. భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత ఉండదు, ఒకదానికొకటి మిస్అండర్స్టాండింగ్స్, ఎవరో ఒకళ్ళు జాబ్ కోల్పోయి అటు ఇటు తిరగటం, ఈ పనులన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో వీళ్ళకి నిందపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయం పుణ్య లాభార్థ నాశాచ అంటారు. అంటే మంచి ఉద్దేశంతో ఏ పని చేసినా కలిసి రాదు, ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కలహం, గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ తప్పు లేకపోయినా కానీ వీళ్ళ తప్పు అని చూపించే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మంత్ని గమనించుకోవాలి. సేమ్ సూర్యుడికి వీళ్ళకి ఏదైతే ఉందో కుజుడు ఇంకా పోయేసి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువగా చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ కుజుడు వీళ్ళకి 7వ స్థానంలో ఉండటంతో అన్న వస్త్రాది రాహిత్యం సదాక్లేశ స్వబంధుభి కువార్త పుత్రభాతృణం క్రోధ సప్తమగే కుజ అంటారు. అంటే 7వ స్థానంలో కుజుడు ఉండటం కూడా అంత మంచిది కాదని చెప్తారు. ఇక్కడ ఏమవుతుందంటే టయానికి భోజనం చేయకపోవటం,
తర్వాత బంధువులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెయిన్ కువార్త అంటే చెడు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ తోటి అన్నదమ్ములతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ధనం కూడబెట్టిన ధనం ఏదైనా ఉంటే కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మాత్రం కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉందని చెప్పుకోవచ్చు కుజుడు వల్ల. నెక్స్ట్ శుక్రుడు అగైన్ 10వ స్థానంలో ఉండడం, ఇది కూడా అంత మంచి పొజిషన్ కాదండి. ఇక్కడ మనకేం చెప్తారంటే శ్రీ సౌఖ్య హాని మాప్నోతి అని చెప్తారు సంస్కృతంలో. అంటే స్త్రీల ద్వారా లేదంటే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా వాళ్ళకి రావాల్సిన కంఫర్ట్ సౌఖ్యం రాకుండా, వాళ్ళ నుంచి సపోర్ట్ రాకుండా వీళ్ళే రివర్స్లో ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అర్ధనాశనం, రిపో భయం, విపరీతమైన శత్రువులు ఉంటూ ఉంటారు. బ్లాక్ మెయిల్స్ లాంటివన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో పాజిటివ్ న్యూస్ ఏంటంటే కొత్తగా వెహికల్స్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువగా వెహికల్స్ కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎడ్యుకేషన్కి సంబంధించిన వ్యవహారాల్లో బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో మనం ఏ ప్రకారంగా చూసుకున్నా ఛాలెంజింగ్గా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. ఎస్. సో నక్షత్రాలు సపోర్ట్ ఇస్తున్నాయండి మరి వీరికి? నక్షత్రాలు అగైన్ చాలా 50-50గా ఉన్నాయండి. మూలా నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో ప్రొఫెషనల్ మ్యాటర్స్లో గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అయితే పర్సనల్ లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఓకే. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. దరిద్రము ధనహీనత రెండు చూపిస్తుంది. అయితే పాజిటివ్ సైడ్లో రాజ్యలాభము, పరవాసము, ఫారిన్ కనెక్షన్ ఉన్న వాళ్ళకైతే బాగుంటుందని చెప్పొచ్చు. అలానే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ విపరీతంగా ఉంటుంది, దరిద్రము ధనహీనత. అయితే ఇందులో రాజ్యలాభము వస్త్రలాభము రెండు చూపిస్తుందండి. పరవాసం ఫారిన్ ఉండే వాళ్ళకి కూడా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి అగైన్ ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ధనం అనేది టయానికి అందదు. వీళ్ళకి రాజ్యలాభము బుధుని వల్ల, అలానే వస్త్రలాభం అని చూపిస్తుంది. ఎవరైతే ఐటీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఈ టైంలో ఎక్కువగా ఉంది. బట్ ఓవరాల్గా పరిస్థితి ఛాలెంజింగ్గా ఉంటుంది కాబట్టి కొంచెము ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి గాయాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రాహుకేతుల వాళ్ళ యొక్క ప్రభావంతో డెసిషన్స్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో ఈ టైంలో ఒకసారి ఇండివిజువల్గా జ్యోతిష చక్రం, జాతక చక్రం చూపించుకొని వాళ్ళ హెల్ప్ తీసుకుంటే ఎక్కడ ఫారిన్లో ఉంటే బాగుంటుందా, ఇండియాలో ఉంటే బాగుంటుంది, ఈ కంపెనీ ఉంటే బాగుంటుందా, మారుతామా, ఇలా ఇంపార్టెంట్ డెసిషన్ యాక్చువల్గా తీసుకోకుండా ఉంటేనే బెటర్. బట్ ఏదైనా కనుక చేసుకోవాలనుకుంటే ఒకసారి జాతక చక్రం చూపించుకొని ఇంకా ఏమైనా శాపాలు అవన్నీ యాక్టివ్ అయ్యి ఉంటే ఒకదానికి ఒకటి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. అలాంటి వాళ్ళు ఇమీడియట్గా పరిహారాలు చేసుకుంటే ఈ యొక్క టఫ్ సిచ్యువేషన్ నుంచి బయటపడవచ్చు. ఓకే. మరి స్పెసిఫిక్గా వీళ్ళు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి ఏమైనా రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఏ రెమెడీ చెప్పాలన్నది లిస్టు చాలా పెద్దది అవుతుంది. ఫస్ట్ ప్రతి ఒక్కరికి మ్యాండేట్గా రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా 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 హైలీ రికమెండబుల్ అండి. అట్లీస్ట్ దేవస్థానానికి అంటే గుళ్ళో కొంతమంది మహాన్యాసపూర్వకంగా ఏకారుద్ర రుద్రాభిషేకం రెగ్యులర్గా చేయరు. ఈవెన్ శివాలయాల్లో కూడా రెగ్యులర్ గా చేయరు. చేసినా కానీ ఒక పర్టికులర్ టైంలో చేస్తారు. ఒకవేళ వాళ్ళని అడిగి అప్రోచ్ అయ్యి చక్కగా మహన్యాసంతో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకోవటం, తర్వాత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేయించుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా కుదిరితేలకు మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది. చాలా విషయాల్లో కంట్రోల్ అవుతుంది ఎనర్జీ అంతా. సో శని పాశుపత అభిషేకం, ఇలా కొంచెం పెద్ద పెద్ద రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే వీళ్ళకి సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, అందులోనూ అర్ధాశ్రమ శనితో కూడా ఉన్నారు కాబట్టి శనికి సంపూర్ణమైన శాంతి పూజలు చేయించుకోవటం, శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం చదువుకోవటం, తర్వాత దక్షిణామూర్తి గుళ్ళు కానివ్వండి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకుంటూ ఉంటే బాగుంటుందని చెప్పుకోవచ్చు. మెయిన్ నవగ్రహ స్తోత్రం కూడా చదువుకోవాలి. అంటే వీళ్ళకి కొంచెం రెమెడీస్ ఎక్కువగా చేసుకోవాలి. టఫ్ గా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెమెడీస్ కొంచెం ఉన్న 12 రాసుల్లో ఏదైనా టఫ్ గా ఉందంటే ఇదే అనుకోవాలి. అంటే వాళ్ళు భయపడడం కాదు, సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి. ఓకే.